నమస్కారం ప్రైమ్ 9కి స్వాగతం. హనీమూన్ అంటే హోటల్ రూమ్లో పూలతో బెలూన్లతో అలంకరణ చూసి ఉంటాం. కానీ అదే డెకరేషన్ ఓ రైల్లోని ఫస్ట్ ఏసీ కోచ్లో చేస్తే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో మొదట అందరినీ ఆకట్టుకుంది. కానీ అదే వీడియో ఇప్పుడు రైల్వే అధికారుల ఆగ్రహానికి కారణమైంది. ఒక టికెట్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయ్యారు. డెకరేటర్పై కేసు నమోదైంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. మహారాష్ట్రలో నడిచే నందిగ్రామ్ ఎక్స్ప్రెస్లో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొత్తగా పెళ్లైన ఓ జంట తమ హనీమూన్ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం తాము ప్రయాణించనున్న ఫస్ట్ ఏసీ కోచ్ను పూలు, బెలూన్లు, రంగురంగుల అలంకరణలతో అందంగా తీర్చిదిద్దేందుకు ఓ ప్రైవేట్ ఈవెంట్ డెకరేషన్ సంస్థను ఆన్లైన్లో బుక్ చేసుకుంది. రైలు జాల్నా స్టేషన్కు చేరుకున్న సమయంలో డెకరేషన్ బృందం ఎలాంటి అధికారిక అనుమతి లేకుండానే కోచ్లోకి ప్రవేశించింది. కొద్దిసేపట్లోనే కోచ్ రూపమే మారిపోయింది. ప్రవేశ ద్వారం వద్ద గులాబీ రంగు కర్టెన్లు, లోపల ఎరుపు, తెలుపు రంగుల బెలూన్లు, పూలదండలు, బెర్త్పై గులాబీ రేకులతో ప్రత్యేక అలంకరణ అన్నీ సిద్ధం చేశారు. తర్వాత రైలు ఎక్కిన నవదంపతులు ఆ అలంకరణను చూసి ఆనందించారు. అక్కడితో కథ ముగిసిపోలేదు. ఈ విషయం వార్త అయ్యేది కూడా కాదు. డెకరేషన్ చేసిన సంస్థ మొత్తం ప్రక్రియను వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. వీడియో రైల్వే అధికారుల దృష్టికి చేరడంతో వెంటనే విచారణ ప్రారంభించారు. అధికారుల పరిశీలనలో ఎలాంటి అనుమతి లేకుండా బయట వ్యక్తులు ఫస్ట్ ఏసీ కోచ్లోకి ప్రవేశించినట్లు తేలింది. దీన్ని రైల్వే శాఖ తీవ్రమైన భద్రతా లోపంగా పరిగణించింది. ఈ ఘటన సమయంలో విధుల్లో ఉన్న చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్పై నిర్లక్ష్యం ఆరోపణలు రావడంతో ఆయన్ను వెంటనే సస్పెండ్ చేసింది. అంతేకాదు, అనుమతి లేకుండా రైల్వే కోచ్లోకి ప్రవేశించిన డెకరేటర్పై కూడా రైల్వే చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. టికెట్ లేకుండా ప్రవేశించడం, రైల్వే ఆస్తిలో అనుమతి లేకుండా చొరబాటం, భద్రతా నియమాలను ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనకు బాధ్యులు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అంశంపై ఉన్నత స్థాయి శాఖాపరమైన విచారణ కూడా కొనసాగుతుంది. సోషల్ మీడియాలో మాత్రం ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ప్రత్యేక సందర్భాన్ని గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పేంటి అంటూ నవదంపతులకు మద్దతు తెలిపారు. మరికొందరు రైల్వే భద్రతా నిబంధనల కంటే వ్యక్తిగత వేడుకలు ముఖ్యమా అంటూ ప్రశ్నించారు. ఇంకొందరు బెలూన్లు, అలంకరణ సామాగ్రి వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు సరదాగా హనీమూన్ ఆన్ వీల్స్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే రైల్వే అధికారులు మాత్రం ఒక విషయం స్పష్టం చేస్తున్నారు. ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, అనుమతి లేకుండా రైల్వే కోచ్లోకి ప్రవేశించడం లేదా వ్యక్తిగత కార్యక్రమాల కోసం భద్రతా నిబంధనలు ఉల్లంఘించడం సహించబోమని హెచ్చరిస్తున్నారు. ఒక వైరల్ వీడియోతో మొదలైన ఈ ఘటన ఇప్పుడు రైల్వే భద్రతా నిబంధనల అమలుపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వ్యక్తిగత వేడుకలు ఎంత ప్రత్యేకమైనవైనా ప్రజా రవాణా వ్యవస్థలో భద్రతా నియమాలు పాటించడం తప్పనిసరని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఇలాంటి తాజా జాతీయ వార్తల కోసం ప్రైమ్ 9ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.